హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్వీస్ ట్యాక్స్లో కన్సిడరేషన్ గురించి తెలుసుకుందాం. క్లైమ్స్ రిసీవ్డ్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్. జనరల్లీ సమ్ రిసీవ్డ్ యాజ్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్, బట్ ఇఫ్ దట్ పోర్షన్ ఆఫ్ సమ్ రిసీవ్డ్ రిప్రజెంట్స్ కన్సిడరేషన్ ఫర్ అన్ యాక్టివిటీ దట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్, దెన్ ఇట్ వుడ్ బి పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్. అంటే ఏం లేదండి, ఏదైనా ఒక వివాదం పరిష్కరించడం వల్ల సర్వీస్ ప్రొవైడర్కి ఏదైనా అమౌంట్ సర్వీస్ రిసీవర్ నుంచి వచ్చినట్లయితే అది కన్సిడరేషన్ పరిధిలోకి రాదు. ఒకవేళ అలా డిస్ప్యూట్ వల్ల రిసీవ్ చేసుకున్న అమౌంట్లో కొంత మొత్తం కన్సిడరేషన్ ఉంటే, ఎంత మొత్తం అయితే కన్సిడరేషన్ ఉందో ఆ మొత్తాన్ని గ్రాస్ వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి. వాల్యూ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ 10 lakhs అంటే సర్వీస్ ప్రొవైడరు సర్వీస్ రిసీవరు వీళ్ళిద్దరూ అగ్రీ అయిన వాల్యూ ఆఫ్ సర్వీస్ 10 lakhs. అందులో సర్వీస్ రిసీవరు సర్వీస్ ప్రొవైడర్కి 8 lakhs రూపీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక డిస్ప్యూట్ వీళ్ళిద్దరి మధ్యన అరైజ్ అయింది. కోర్టులో క్లెయిమ్ చేయటం వల్ల ఈ డిస్ప్యూటెడ్ అమౌంట్ 2 lakhsతో పాటుగా సర్వీస్ ప్రొవైడర్కి ఎక్స్ట్రాగా తన ఖర్చు పెట్టిన లీగల్ ఛార్జెస్ 1 lakh కూడా తిరిగి వచ్చాయి. ఈ 3 lakhsలో 2 lakhs ఏమో పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది, ఎందుకంటే సర్వీస్ రిసీవర్ దగ్గర నుంచి సర్వీస్ ప్రొవైడర్కి ఓన్లీ 8 lakhs రూపీసే వచ్చినాయి. వాల్యూ ఆఫ్ సర్వీస్ 10 lakhs అంటే ఈ రిమైనింగ్ 2 lakhs ఏమో కన్సిడరేషన్ అవుతుంది. ఈ లీగల్ ఛార్జెస్ 1 lakh రూపీస్ మటుకి కన్సిడరేషన్ అవ్వదు. ఈ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ అడ్వాన్స్. అడ్వాన్స్ రిసీవ్డ్ బై సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ టు ద సర్వీస్ రిసీవర్ ఈజ్ ఏ కన్సిడరేషన్. అంటే సర్వీస్ ఒప్పందం కుదిరిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ అడ్వాన్స్ పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. సర్వీస్ ప్రొవైడరు సర్వీస్ రిసీవరు అగ్రీ అయిన వాల్యూ ఆఫ్ సర్వీస్ 10 lakhs. అందులో సర్వీస్ రిసీవరు సర్వీస్ ప్రొవైడర్కి ఒక 2 lakhs రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 2 lakhs అడ్వాన్స్ కన్సిడరేషన్ అవుతుంది. Forfeiture of advances on cancellation of an agreement to provide a service. Service becomes taxable on an agreement to provide service. So, forfeited advance are always considerations. అంటే సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా అడ్వాన్స్ తీసుకున్నాక సర్వీస్ ఒప్పందం క్యాన్సిల్ అయినా తీసుకున్న అడ్వాన్స్ కన్సిడరేషనే అవుతుంది. అంటే సర్వీస్ ప్రొవైడరు సర్వీస్ రిసీవర్ అగ్రీ అయిన సర్వీస్ ప్రకారం వాల్యూ ఆఫ్ సర్వీస్ 10 lakhs. సర్వీస్ రిసీవరు సర్వీస్ ప్రొవైడర్కి 2 lakh రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు. ఈ 2 lakhs అడ్వాన్స్ తీసుకున్న సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ స్టార్ట్ చేయకముందే సర్వీస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అయినప్పటికీ సర్వీస్ రిసీవర్ దగ్గర నుంచి సర్వీస్ ప్రొవైడర్ తీసుకున్న 2 lakh రూపీస్ కన్సిడరేషనే అవుతుంది. Returnable security deposit on completion of service. Security deposit that are returnable after completion of service is not a consideration for service. If the security deposit is in the nature of colorable device, then the income earned on such colorable device would form part of gross total value of service. అంటే సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇచ్చేసే డిపాజిట్ కాబట్టి ఇది సర్వీస్ చేసినందుకు కన్సిడరేషన్ అవ్వదు. తిరిగి ఇచ్చేసే సెక్యూరిటీ డిపాజిట్ మీద సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ లేదా ఇన్కమ్ని గ్రాస్ టోటల్ వాల్యూ ఆఫ్ సర్వీస్లోకి తీసుకోవాలి. సర్వీస్ ప్రొవైడరు సర్వీస్ రిసీవరు అగ్రీ అయిన సర్వీస్ ప్రకారం వాల్యూ ఆఫ్ సర్వీస్ అనేది 10 lakhs. ఈ సర్వీస్ రిసీవర్ సర్వీస్ ప్రొవైడర్కి 3 lakh రూపీ సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చాడు. ఈ సర్వీస్ ప్రొవైడర్ ఈ 3 lakh సెక్యూరిటీ డిపాజిట్ని వేరే ఎక్కడో ఇన్వెస్ట్ చేసి దాని మీద 20,000 ఇన్కమ్ ఎర్న్ చేసింది. 3 lakhs అనేది ఇక్కడ నాట్ ఏ కన్సిడరేషన్, కానీ ఆ 3 lakh సెక్యూరిటీ డిపాజిట్ మీద సర్వీస్ ప్రొవైడర్ ఎర్న్ చేసిన 20,000 అనేది కన్సిడరేషన్ అవుతుంది. ఫర్ఫీచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ డ్యామేజెస్ డన్ by the service receiver during the course of service. Any damage done by service receiver due to unforeseen actions on security deposit made by service provider during the course of receiving a service, then
సచ్ ఫర్ఫీటెడ్ డిపాజిట్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్. ఏసీ రిపేర్ చేయడం కోసమని సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉన్న టూల్స్ సర్వీస్ రిసీవర్ ఇంట్లో ఉంచి నెక్స్ట్ రోజు వచ్చి సర్వీస్ చేసే లోపు సర్వీస్ ప్రొవైడర్ యొక్క టూల్స్ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఈ డ్యామేజ్ అయిపోయిన టూల్స్ని సర్వీస్ రిసీవర్ దగ్గర నుంచి సర్వీస్ ప్రొవైడర్ రికవర్ చేసుకుంటాడు. ఈ రికవర్ చేసుకున్న అమౌంట్ కన్సిడరేషన్ అవ్వదు. ఎక్సెస్ పేమెంట్ యాజ్ ఏ మిస్టేక్. ఎనీ ఎక్సెస్ పేమెంట్ మేడ్ బై సర్వీస్ రిసీవర్ టు సర్వీస్ ప్రొవైడర్, ఇఫ్ సచ్ ఎక్సెస్ పేమెంట్ రిటైన్డ్ విత్ సర్వీస్ ప్రొవైడర్, ఇట్ ఈజ్ ఏ కన్సిడరేషన్. ఇఫ్ రిటర్న్ టు సర్వీస్ రిసీవర్, ఇట్ ఈజ్ నాట్ ఏ కన్సిడరేషన్. అంటే సర్వీస్ రిసీవర్ ఏదైనా ఎక్సెస్ అమౌంట్ సర్వీస్ ప్రొవైడర్కి పే చేసినట్లయితే ఆ ఎక్సెస్ అమౌంట్ తిరిగి సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ రిసీవర్కి ఇచ్చినట్లయితే అది కన్సిడరేషన్ కింద తీసుకోము. అలా కాకుండా ఎక్సెస్ అమౌంట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంచుకుంటే అది కన్సిడరేషన్గా భావించాలి. ఎక్సెస్ పేమెంట్ బై సర్వీస్ రిసీవర్ రిటైన్ విత్ సర్వీస్ ప్రొవైడర్ కన్సిడరేషన్ అవుతుంది. రిటర్న్ టు సర్వీస్ రిసీవర్ కన్సిడరేషన్ అవ్వదు. డిమరేజెస్ రిసీవ్డ్. డిమరేజెస్ రిసీవ్డ్ బై సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ ఏ కన్సిడరేషన్. సర్వీస్ ప్రొవైడర్ దగ్గర షిప్ ఉంది, సర్వీస్ రిసీవర్ దగ్గర గూడ్స్ ఉన్నాయి. సర్వీస్ రిసీవరు సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఆన్ 1st February 2017 3rd February 2017 షిప్ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి 5th February 2017 వరకు తిరిగి ఇవ్వలేదు. అంటే 3rd February 2017 నుంచి 5th February బియాండ్ ఈ 2 డేస్కి సర్వీస్ రిసీవరు బియాండ్ ద సర్వీస్ వాడుకున్నందుకు గాను సర్వీస్ ప్రొవైడరు సర్వీస్ రిసీవర్ నుంచి ఛార్జ్ చేసే వాటిని డిమరేజెస్ అంటారు. ఈ డిమరేజెస్ కన్సిడరేషన్ అవుతాయి. ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అనేవి కన్సిడరేషన్లోకి రావు. ఏదైనా ఒక యాక్టివిటీ కన్సిడరేషన్ కోసం చేస్తేనే సర్వీస్ అవుతుంది. ఫైన్స్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయటం యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్లోకి రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.